అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలన్న తన పంతాన్ని నోబెల్ శాంతి బహుమతితో ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గ్రీన్లాండ్ ద్వీపంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని నోబెల్ శాంతి బహుమతి నిరాకరణతో ముడిపెట్టారు. తాను ప్రపంచవ్యాప్తంగా 8కి పైగా యుద్ధాలను ఆపే శాంతిని నెలకొల్పానని, అయినప్పటికీ తనకి నోబెల్ పురస్కారం దక్కకుండా నార్వే అడ్డుకుందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనస్ గాస్ స్టోర్కు ఆయన ఒక ఘాటైన సందేశాన్ని పంపారు. నార్వే నాకు నోబెల్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది కాబట్టి ఇకపై తాను కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు తన దృష్టి పూర్తిగా అమెరికా ప్రయోజనాలపైనే ఉంటుందని వెల్లడించారు. గ్రీన్లాండ్ భౌగోళికంగా అమెరికా రక్షణకు అత్యంత కీలకమని, ఆ ద్వీపంపై పూర్తి నియంత్రణ అమెరికాకు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రీన్లాండ్ పై డెన్మార్క్ యాజమాన్య హక్కుల్ని ట్రంప్ బహిరంగంగానే ప్రశ్నించారు. 100 ఏళ్ల క్రితం ఒక పడవ అక్కడ ఆగింది కాబట్టి ఆ దీవి తమదే అని డెన్మార్క్ చెబుతోందని గుర్తు చేశారు. అలాగైతే తమ పడవలు కూడా అక్కడ చాలానే ఆగాయని, ఆ దీవి డెన్మార్క్ది అనడానికి ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. చైనా, రష్యా దేశాలు గ్రీన్లాండ్ పై కన్నేశాయని, వాటి నుంచి ఆ ద్వీపాన్ని కాపాడే శక్తి డెన్మార్క్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ట్రంప్ పంపిన సందేశంపై నార్వే ప్రధాని జోనస్ గాస్ స్టోర్ వివరణ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి విజేతలను నార్వే ప్రభుత్వం ఎంపిక చేయదని, అది పూర్తిగా స్వతంత్ర కమిటీ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ సార్వభౌమత్వానికి తాము మద్దతిస్తున్నామని, ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు అట్లాంటిక్ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.